మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి సరిగ్గా చెప్పాలంటే 2 సంవత్సరాల నుంచి కూడా కుడితోలో పడ్డ ఎలికట. కుడితి సగం వరకు ఉంటుంది, పోషించుతారు. అందులో ఏదో దొరుకుతుంది తిందామని ఎలకపోతుంది, ఆ కుండలో పోతుంది, పడిపోతుంది. ఆ వాసన దానికి ఇష్టం, కుళ్ళిపోయిన వాసన ఎలక్కి ఇష్టం. తిందామని పోయి దాంట్లో పడుతుంది. సరే తినే సంగతి ఎట్లా అని ప్రాణం రక్షించుకుందామని ఎట్టాగొట్టా కొండ పట్టుకుని పాకి సగానికి వస్తుంది, మళ్ళీ దాంట్లో పడుతుంది, మళ్ళీ వస్తుంది, దాంట్లో పడుతుంది. ఇట్లా 2 సంవత్సరాల నుంచి కూడా మరి అన్ని విధాల నష్టం, అన్ని విధాల బాధలు, చెప్పటానికి వెళ్ళలేని బాధలు. అష్టమ శనిలో బతికి బయటపడటం అనేది చాలా కష్టం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ రాశివాళ్ళు బతికి బయటపడతారు. బతికి బయటపడ్డా సచ్చినంత బాధ, అవమానాలు, మరి సిగ్గు శరం వదిలిపెట్టి బతకాలి, అందరి చేత మాటలు పడాలి. ఈ మాటలు పడేదానికంటే ఒక్కసారి ఏదైనా వేసుకొని చస్తే పేడ వదిలిపోతుంది అన్న పరిస్థితి చాలాసార్లు వచ్చింది. మార్చి 30కి శని అష్టమం నుంచి నవమానికి మీనంలోకి వచ్చాడు. కానీ శని మళ్ళీ వక్రించి నవంబర్ 27 వరకు కూడా అష్టమంలో నవమంలో ఉన్న ఫలితాన్ని చూపిస్తున్నాడు. వక్రించిన శని నీవు చేసిన పాపాన్ని పూర్తిగా అనుభవింపజేస్తాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కర్కాటక రాశిలో గురువు ఉచ్చ కాబట్టి గురువు వల్ల మంచి జరగచ్చు. కానీ మంచి సంగతి వదిలేసేయండి, చెడు సంగతి చూసుకోవాలి. మరి అంతా బాగుందండి, బొటన వేలికి దెబ్బ తగిలింది, గోరు కదిలింది, నడవడం కష్టంగా ఉంది, ఎట్టవట బయలుదేరిపోదామంటే గోరు కదిలిపోయింది, రక్తం బాగా వచ్చింది, మరి పుండు పడ్డది, మట్టి తగిలితే మాత్రం మరి సెప్టిక్ అవుతుంది, చివరికి క్యాన్సర్ కూడా కావచ్చు. ఏమాత్రం ఆ వేలును అశ్రద్ధ చేస్తే మాత్రం వీడు బతకటమా చావటమా. ఇట్లాంటి అష్టమం నుంచి నవముకు వచ్చిన వక్రించిన శని వల్ల దెబ్బ మాత్రం చిన్నదే కానీ ప్రాణాపాయం వచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి చిన్న దెబ్బ అయినా సరే, ఎటువంటి చిన్న అనారోగ్యమైనా సరే జాగ్రత్తగా వైద్యం చేయించుకోవటం ఒకటి. ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ రేపనే రోజుని గురించి జాగ్రత్త పడాలి. ఇప్పటికే అప్పులు, చాలా నష్టాలు పడ్డారు. ఈ నష్టాల నుంచి బయటపడటమే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకోవడం ఎంతైనా మంచిది. ప్రతి విషయంలో కూడా మరి చాలా చూచి ఆలోచించి వాడుకోవాలి. పచ్చడి వేసుకు తిన్నా అన్నం తింటాం, 2 జతల గుడ్డలున్నా పర్వాలేదు, కానీ మరి ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటాం, మరి నకిలీ వస్తువులు కొంటాం, బంగారంలాగా మెళ్ళ వేసుకొని వెళ్ళటం, వీటి వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో చూడండి. అదే కష్టపడి బంగారం కొనుక్కుంటే ప్రాణం మీదకి వచ్చేస్తే అమ్ముకున్నప్పుడు బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రాశికి కూడా శుక్రుడు బాగానే ఉన్నాడు. ఇటువంటి గొప్ప రాశి ఏదీ ఉండదు. ఈ కర్కాటక రాశి వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే, శత్రువు అంటే వీళ్ళకుండరు. వాళ్ళకి ఇతను శత్రువు అయితే కావచ్చు, కానీ వాళ్ళని మాత్రం శత్రువుగా చూసే మనస్తత్వం
ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కూడా బాగా మనిషి రూపం బాగుంటుంది, ఎర్రగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు. అడుక్కు తినేవాడిని అయినా సరే పలకరించి బాగున్నాయా, జరుగుతోందా, ఇట్లా మంచిగా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది. కానీ ఇట్లా మాట్లాడి ఎక్కడో దెబ్బతింటారు. ఈ రాశి వాళ్ళు నేను చెప్పబోయేది ఒక్కటే, ఎవరికైనా అప్పుగా ఇవ్వద్దు. ఎవరైనా నోట్లు కానీ లేకపోతే బ్యాంకు లోన్లు కానీ తీసుకునే వాళ్ళకి హామీ సంతకాలు పెట్టద్దు. వడ్డీ ఆశ మొదలు చేశానని కొంతమంది చెబుతారయ్యా, ఎందుకు ఇబ్బంది పడతావురా, నాకు ఈరా 5 రూపాయలు వడ్డీ ఇస్తాను, నా వ్యాపారంలో పెడతాను, ఈ నెల వడ్డీ వస్తుంది, అసలు పెట్టుకు తింటే రేపు పొద్దున ఎట్లా బతుకుతావురా, ఈ డబ్బులు నాకు ఈరా అని మంచిగా దువ్వి తీసుకుంటారు. ముందు వడ్డీ లేదు, తర్వాత అసలు లేదు. ఇట్లా వేధిస్తారు, ఇట్లా ఇబ్బంది పెడతారు. ఎవరిని నమ్మి మోసపోబాకండి. ఎప్పుడు కూడా భార్య అనుకూలవతిగా ఉంటుంది. ధర్మం ఎట్లా చెప్తుందంటే, భార్య రూపవతి శత్రుహుట. భార్య మంచి రూపవతి అయినా మంచి గుణం కలిగి ఉండి ఇంటికి వచ్చిన వారిని చక్కగా మర్యాదగా పలకరిస్తే పెళ్ళాన్ని అనుమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అందరితో మాట్లాడుతూ ఉంటాడు, అందరితో మాట్లాడితే వీడికి పెళ్ళాం మీద అనుమానం. కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఇప్పుడు మాత్రం పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది బాగుందని చెబుతున్నారు. అది ఎట్లాగూ అంటే మీ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకోవాలి. జన్మ లగ్నాన్ని బట్టి ఎట్లా ఉందో చూసి దానికి తగినటువంటి శాంతి చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది. ఈ కర్కాటక రాశి వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, ఇట్లా చేయటం చాలా అవసరం. ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం, ఇట్లా చేస్తే చాలా మంచిది. మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మాకు తగిన ఫీజు చెల్లించి మీకు జాతకం చెప్పాలంటే చెప్తాము. మా నెంబరు ఒక నెంబరు 7801071946, ఇది ఒక నెంబరు 6300061241, ఇదో నెంబరు. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే, ఇది చాలా క్రిటికల్ పరిస్థితి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి నవంబర్ 27 లోపల ఏ రకమైన సమస్యల్లో ఇరుక్కుంటారో చెప్పలేము. అనారోగ్యం కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, మరి చేసే వృత్తిలో ఇబ్బందులు రావచ్చు, మరి అనవసరమైన గొడవల్లో ఇరుక్కోవచ్చు. ఇట్లాంటివి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.